రైట్. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారినాయి. ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాల కోసం, అంటే వాళ్ళకు పెంచాల్సినటువంటి జీతాల కోసం, ఇవ్వాల్సినటువంటి బోనస్ల కోసం, మీ డిమాండ్ల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టమంటారా? మీరు ఏ పథకం ఆపి మీకు ఇవ్వాలో చెప్పండి అని చెప్పి వాళ్ళనే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ చూసినాం. మాట్లాడదాం దీని మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జిఎఫ్ జనరల్ సెక్రటరీ ముజీబ్ అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. ఏం చెప్తారన్న అసలు ఆ వ్యాఖ్యల మీద కావచ్చు? మన సీఎం గారు మీకు కూడా ఒక క్వశ్చన్ వేసిరు, మీకు ఇచ్చేటటువంటి వాటి కోసం ప్రజలకు పథకాలు ఆపాలా అని చెప్పి. 36 మందితో ఆ రోజు వారు మాట్లాడి మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా, మీకు క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నా అని వారి చిత్తశుద్ధితోని అప్పటిదప్పుడే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, భట్టి గారిని, మరి పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మరో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని మెంబర్స్గా వేసి స్పెషల్ మెంబర్గా కేశవరావు గారిని వేసిన తర్వాత మీ సమస్యలు పరిష్కారానికి వస్తాయని చెప్పింది. వారు చాయ్ కాఫీ తాగి దండం పెట్టి బయటికి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారానికి వస్తే ఒక్క సమస్య కూడా పరిష్కారానికి రాలే. మేము మొన్న జరిగిన మీటింగ్ కూడా జేఏసీ ద్వారా ఇన్ని 14-15 నెలలు ఓపిక పట్టినాం, మా సమస్యలు పరిష్కారానికి వస్తలేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేది, మా బిల్లు పాస్ అయితే లేవు, మా జీపీఎఫ్ పాస్ అయితే లేదు, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వస్తలేదు, జీతభత్యాలు మాకు రావాల్సిన పైసలు వస్తలేవు, అవి మరి ఇవ్వండి అంటే మొన్న గత 2 నెలల క్రితం పిలిపించి బరాబర్ రోజు 20 కోట్ల రూపాయల బిల్లు పాస్ చేస్తాం, నెలకు 600 కోట్లు అవుతాయి, 600 కాకుండా ఒక 400 కోట్ల వరకు అయినా చేస్తామని వారు మాట ఇచ్చారు. దాన్ని కూడా స్వీకరించడం, దాన్ని కూడా ఓకే అనుకున్నాం. కానీ ఈ క్షణం వరకు ఒక బిల్ కూడా క్లియర్ కాలేదు. కాకపోగా ఏవైతే 54 సమస్యలలో 50 సమస్యలు ఆర్థిక ఇతర సమస్యలు ఉన్నాయి. ఆర్థికపరమైన భారం ప్రభుత్వం ఖజానా మీద పడదు. మరి ఈ 8 నెలలు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ వేసిన తర్వాత సంబంధించిన శాఖాధిపతులను పిలిపించి, హెచ్ఓడీలను పిలిపించి దాని మీద చర్చ చేసి ఈ 50 సమస్యలు పరిష్కారం చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎవరో ఏదో చెప్పి నాకు కోస్తే కూడా రూపాయి రాదంటే మేము అంత హీనంగా ఆలోచన చేస్తామా? గౌరవ ముఖ్యమంత్రి గారిని కోసి తీసుకోనికే ముఖ్యమంత్రి గారు మరి అది అవసరం లేదు కదా. సరే, వారి కోపం వచ్చిందేమో చెప్తారు పెద్ద మనుషులు కాబట్టి. మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, మేము మీ పిల్లల్లాగా ఉన్నాం, మేము బరాబర్ 2% ఉన్నాం, మేము 10% ఉన్నామని ఏదో చెప్పలే, మేము చెప్పాం కూడా. ఈ 2% 98% మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మోస్తుంది. మాకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు, మాకు కూడా సంసారం ఉంది. మేము కూడా ఫస్ట్ అయితే జీతం రాగానే ఇంటికి కిరాయి కట్టాలి, ఫీజులు కట్టాలి, మంచి చెడు చూడాలి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, సావులు అవుతాయి, హాస్పిటల్ అవుతుంది, హెల్త్ కార్డు నడవదు, 317 సమస్య పరిష్కారం కాదు, డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేస్తారు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు, ఉద్యోగులను బద్నాం చేస్తారు, ఎంత నూరుకు వస్తే అంత మాట్లాడతారు. అన్నీ సహించి, అంటే ఈ ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ రాష్ట్రం కొట్లాడుకొని తెచ్చుకుంది. మీరు ఒకవేళ ఆత్మగౌరవం మీదనే దెబ్బతీయాలనుకున్నప్పుడు మరి మాకు మీరు ఏడలోపం ముందు ఆలోచన చేయండి. మా తప్పు ఉంటే మీరు చెప్పండి, బరాబర్ ఇంద్రపార్క్ చౌరస్తా దగ్గర నిలబడి క్షమాపణ కోరుకుంటాం. మేమేమన్నాం? మా సమస్యలు పరిష్కరించండి అన్నాం. మరి ఎందుకు 8 నెలలు సబ్ కమిటీ వేసిన తర్వాత ఒక్క సమస్య కూడా ఎందుకు పరిష్కారం కాలేదు? మరి వారిని అడగాలి, ముఖ్యమంత్రి గారు అడగండి, వాళ్ళని ఒక రివ్యూ మీటింగ్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఈ ఉద్యోగ సంఘాలకు ఎలాంటి గ్యాప్ లేదు, వాళ్ళని కలుస్తూ ఉన్నారు, మమ్మల్ని కలుస్తున్నారు, మాకు టైం ఇస్తున్నారు, మంచిగా ఉన్నారు అని చెప్పి ఒక పక్క చెప్తారు మీరు. మళ్ళీ ఇంకో పక్క ఇప్పుడు వేసినటువంటి సబ్ కమిషన్ నుంచి ఒక్క మంత్రి కూడా మమ్మల్ని ఇంతవరకు పిలవలేదంటా ఉన్నారు. ఏంటి అసలు, దేనికి కారణం? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. మేము చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునికి మాకు ఎక్కడ కూడా గ్యాప్ లేదని ఎందుకు చెప్పినామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు మాతో మాట్లాడారు. వారు కలిసినప్పుడల్లా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సబ్ కమిటీ పిలవలేదని చెప్తున్నాం, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. సబ్ కమిటీ పిలిచి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు అయితే సమస్యలు పరిష్కారం చేయలేరు కదా అని, వారికి ఉన్న వాళ్ళ బిజీ షెడ్యూల్లో వారు టైం ఇవ్వడమే గొప్ప విషయం. దాన్ని మేము హర్షం వ్యక్తం చేసినాం. మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాకు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడని ఏడా చెప్పలే. టైం ఇచ్చిండు, బరాబర్ ఇచ్చిన మాటకు అదే కట్టుబడి ఉన్నాం. బరాబర్ టైం ఇస్తాడు ముఖ్యమంత్రి గారు. మా ఆలోచన అంతా, మా ఆవేదన అంతా ఒకటే. సంబంధిత జాయింట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో, క్యాబినెట్ సబ్ కమిటీ ఇన్ని రోజులు చర్చకు పిలవకపోగా రాష్ట్ర అధ్యక్షుడు సెక్రటరియట్ పోతే అధికారులకు కలిసే టైం లేదు,
మంత్రులు అయితే గుర్తుపడితే ఒట్టు అరే మీరు ఎవరు ఉండే కదా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ సంఘాలు ఉంటే మరి సంసారం ఎట్లా నడుస్తుంది మీరే చెప్పాలి. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. మమ్మల్ని పిలవండి, పిలిపించి చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. రేపు 9వ తేదీ మహాధర్నా ఉంది. ఆ మహాధర్నా కన్నా ముందు పిలిపించి మాట్లాడండి. కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం వస్తుంది. దండం పెట్టుకొని మా పనుల మీద మేము పోతాం, మీ పనులు మీరు చేసుకోండి. అయితే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అస్సలు మంచిగా లేదు, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, దొంగలను చూసినట్టు చూస్తారు బ్యాంకర్స్, మనం అప్పు పోతే ఎవడు నమ్మట్లేడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకా ఈ డిమాండ్స్ మీదే ఉంటారా మీరు? నేను ఏమంటున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే ఒకవేళ అప్పు తెచ్చుకుంటే ఒక 1000 కోట్లు మనం రిజర్వ్ బ్యాంక్లో వరల్డ్ బ్యాంక్లో అప్పు తెచ్చుకుంటే ఆ 1000 కోట్లు ప్రసాదంలాగా పంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దాంట్లోకి వెళ్ళి ఒక భాగం ఉంటుంది. 10%, 5%, 3%. తెచ్చిన 1000 కోట్లు అన్నీ తీసుకుపోయి వేరే సంక్షేమ పథకాలలో పెడితే మరి మా బతుకులు ఏడవాలి, మేము ఏడ రావాలి? మరి మీరు పిలవండి, చర్చల ద్వారా పిలిస్తే మాట్లాడితే దానికి సమస్య పరిష్కారం వెళ్తుంది. మేము కూడా చెప్తాం, మేము కూడా మా ఉద్యోగులకు చెప్పుకోనికి కావాలి కదా. వాళ్ళు వాట్సాప్లో మా మీద ఒక ఉద్యమమే ప్రకటించారు. వాళ్ళు పెడుతున్న మెసేజ్లు చూస్తే కాలు వంకాలి. మాకు కూడా సమాజంలో గౌరవం ఉంది, మేము కూడా పిల్లలతో ఉండాలా ఉండొద్దా? వాళ్ళ లెటర్లు వాళ్ళు మీరు ప్రభుత్వంతో కుమ్మకైనరని, ప్రభుత్వం దగ్గర సూట్ కేసులు తీసుకున్నారని, ఈ అమ్మాయి ఈడ ఎవరు సగం ఛాయ్ తాగిపిస్తే ఒట్టు, మేమే ఛాయ్ తాగిపించి పంపిస్తాం. వీడికి వస్తే ఈడ పని కూడా చేయాలి, వాళ్ళు ఇలా మాటలు గిట్టినాలి. ఎందుకు మాకు ఏమవసరం చెప్పండి? పిలిపించి మాట్లాడమని చెప్పండి. మీరు కూడా రండి, మీ ముంగట మాట్లాడమని చెప్పండి. దండం పెట్టుకొని కడుపులో తలబెట్టి పోతాం. మాకు సమస్య పరిష్కారం కావాలి. పైసలు ఇప్పటికి ఇవ్వమని ఇప్పటికిప్పుడు ఇవ్వండి అని అడగలే. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉంది, 7 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పిండ్రు, 5,000 కోట్లు మితి కడుతున్నామని చెప్పారు. అన్నిటికీ మేము సహనంతోనే ఉన్నాం. కానీ అసలు మీరు మమ్మల్ని గుర్తుపట్టకుంటే ఇదేం రావు, గుర్తుపట్టకుంటే మేమేం చేయాలి? మరి మేమని చెప్పాలి. వర్షం పడ్డ నీళ్ళు అయితే ఎవరు తోవ చూపెట్టాడు, ఎత్తుకుంటూ పోతారంటే మేము ఉద్యమకారులం. మాకెవ్వడు రాజకీయ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు. మేము పిడికిలు బిగించి అన్నిటికీ తెగిర్చి అన్నీ కోల్పోయి రాష్ట్రం సాధించుకొని తెచ్చిన రాష్ట్రాన్ని అమరుల స్ఫూర్తిగా ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి బంగారు తెలంగాణ నిర్మిస్తామన్నాం. బరాబర్ 2 గంటలు ఎక్కువ పని చేయమన్నాం, బరాబర్ పని చేస్తున్నాం. కానీ రావాల్సిన ప్రమోషన్లు ఇయ్యరు, సస్పెండ్ అయిన ఉద్యోగులను రీఇన్స్టేట్ చేయరు, రావాల్సిన బకాయిలు కోసం మాట్లాడితే ఇబ్బంది పెడతారు. ఇవన్నీ కూడా ఒకసారి కూలాకుశంగా చర్చ జరిగితే ముందు ఓపిక ఉండాలి. గౌరవ మంత్రులు కూడా తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలి. ఓపికతో మాట్లాడాలి. 10 నిమిషాలు మంచిగా పని కాకున్నా సరే తెలంగాణలో ఒకటి ఉంటుంది, పొరుగుంటుంది మనకు. పిలిపించి అన్న నమస్కారం అంటే దానికి మన సంస్కారం, ప్రతి నమస్కారం నువ్వు నమస్కారం అంటే ముఖం అడ్డు పెట్టుకుంటే ఊకుట్రా కిర్ర అంటుంది కిందికెళ్ళి. కాబట్టి ముందు అది ఉంటే ఇవన్నీ అవుతాయి. మీరు మాట్లాడే ఉద్దేశం, సమస్య పరిష్కారం చేసే ఉద్దేశం ఉంటే ప్రతి సమస్య పరిష్కారానికి వస్తుంది. ఉద్యోగులు గొంతమ్మ కోరిక కోరతలేరు. ఉద్యోగులకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఉద్యోగులకు గిట్ట సంసారం ఉంది, ఉద్యోగులకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మా హెల్త్ కార్డుకి పైసలు ఇస్తామని చెప్పినాం. అరే మా జీతంలోకి వెళ్ళి పైసలు కోసుకుంటూ ఒక జియో వాడేసేది మాట్లాడితే ఆ మాట్లాడే ఓపిక కూడా లేదు. ఈరోజు ఒక్కసారి ఉద్యోగి కొడుకు కానీ సతీమణి కానీ తల్లి కానీ హాస్పిటల్ పోతే 1,00,000 రూపాయల పై బిల్లు అవుతుంది. మాకు వచ్చేది 10,000 రూపాయలు. అయినా మేము ఆ వ్యవస్థ మీద మాట్లాడలే కదా. ఎందుకు మరి? మేము పైసలు ఇవ్వనికే సిద్ధంగా ఉన్నాం రా అని చెప్తే మీరు తీసుకోనికే సిద్ధంగా లేకుంటే మరి అది మా తప్ప. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అంటే మీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ప్రభుత్వంతో కలిసిపోయారు అని చెప్పి అనేక రకాలుగా మమ్మల్ని విమర్శిస్తారని మీరు చెప్తా ఉన్నారు. వాస్తవం. ఇటుపక్క అసలు ప్రభుత్వమే మీ మీద ఒక వాస్తవం బురద జల్లే ప్రయత్నం చేస్తామని, అంటే లైక్ మీరు ప్రతిపక్షంతో కుమ్మక్కయి ఈ ప్రభుత్వాన్ని ఏదో చేయాలి, వాంటెడ్గా చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రతిపక్షం ఉందా మీ వెనక? ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఇంటెలిజెన్స్ ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎస్బీఐ ఉంది. ఇంతకుముందు కొన్ని జరిగినాయి అట్లా. కాబట్టి అట్లా ఆలోచన చేస్తున్నాము. మాకైతే అవన్నీ రావు. మేము ఖటాఖట్ మాట్లాడతాం, తప్పైతే క్షమాపణ కోరుకుంటాం, తప్పు కాకుంటే 7 వరకు పోతే 6 వరకు పోతాం. మేము అట్లా చరిత్రహీనులం కాదు, మేము చరిత్రకారులం. బతికినంత కాలం రువాబుగా బతుకుతాం, బతికినంత కాలం బరాబర్ హక్కులను అడుగుతాం, ఉద్యోగుల పక్షాన నిలబడతాం, కానీ బ్రోకరీ లెక్కలు చేయం. మీ ద్వారా ఇది విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఫైనల్గా ఏం చెప్తారన్న? అంటే రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పేసారు, ఉన్నది ఇదే బడ్జెట్, ఏం చేయమంటారో మీరే చెప్పమని అన్నారు. ఏం చేయమంటారు రేవంత్ రెడ్డిని? ఇప్పుడు సమస్య అయితే రేవంత్ రెడ్డి గారిని వారు, నేను చెప్పిన ఇంతకుముందే, వారు తండ్రి స్థానంలో ఉన్నారు. నిన్నటి కోపం వదిలిపెట్టి శాంతియుతంగా ఆలోచన చేసి 1 గంట సేపు టైం కేటాయించి, లేదంటే ఒక ఆఫీసర్స్ కమిటీ నియమించి మా సమస్యలు తెలుసుకోండి. ఆర్థిక పరమైన అంశాలు మీకు ఇప్పుడు
పైసలు లేవు కాబట్టి ఈ ముందు 50 సమస్యలు పరిష్కారం చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి, ఉద్యోగులకు భరోసా కల్పించండి. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యమకారుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల కోసం ఉండే ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలను నిరంతరంగా పర్యవేక్షణ చేసే ప్రభుత్వం అని నిరూపించుకున్న రోజు ఖచ్చితంగా మీరు పిలిస్తే మేము రానికే సిద్ధంగా ఉన్నాం. పిలవకుంటే మళ్ళీ ఎట్లా కావాలో అట్లా అవుతుంది. దాంట్లో ఇంకో ఆలోచన లేదు. మహాధరణ విరమించుకునే అవకాశం ఉందా, లేకుంటే ప్రభుత్వం ఇట్లనే ఉండి మమ్మల్ని విలువకుంటే అది ఖచ్చితంగా నిర్వహిస్తాం అనేటట్టే ఉన్నారు? ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ప్రకటించినాం, పిలిపించి మాట్లాడితే సింగారం బరాబర్ దాన్ని విరమించుకొని మా ఉద్యోగులకు మేము మాట్లాడుకొని జేఏసీ భాగస్వామ్య సంఘాలతో మాట్లాడి సమాధానం చెప్తాం. మేము కొట్లాటకు పోవాలి, ఖయ్యంకి పోవాలి, రోడ్ల మీద రావాలి, పిడికిలు బిగించాలన్నది ఆలోచన లేదు. ప్రజలకు ఇబ్బంది పెట్టాలని అస్సలు ఆలోచన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, దానికి సానుకూలంగా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, మనం అందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. మేము సహకరించడానికే సిద్ధంగా ఉన్నాం. మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూడండి, మేము మిమ్మల్ని చూస్తాం. దానికన్నా ఎక్కువ ఏం లేదు. ఇది ఇచ్చినటువంటి మాట ప్రకారమే మేము దానికి ఏదైతే మహాధరణకు పిలుపునిచ్చినామో ఖచ్చితంగా మేము మీరు మమ్మల్ని పిలిచి ఇప్పటికైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని విరమించుకుంటాం, సానుకూలంగానే ఉంటాం ప్రభుత్వంకి అని చెప్పి చెప్తా ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ.